ఈ వీడియోలో ది ఏఆర్ఈ మర్డర్స్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. 5 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది సిరీస్ అనేది. ఇది ఒక స్వీడిష్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ భయ్యా. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి స్టాక్హోమ్ సిటీలో హన్నా హెలాండర్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటుంది. తను సస్పెండ్ అయిపోయి కొన్ని పర్సనల్ ఇష్యూస్లో అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటుంది. బట్ అదే టైంకి అమాండా అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే మిస్ అవ్వడం జరుగుద్ది. సో అక్కడ లోకల్ డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్స్ కి మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ హెల్ప్ చేయడానికి అయితే వెళ్తుంది అనమాట హన్నా. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయిపోయింది, మరి వీళ్ళు ఆ అమ్మాయిని కనిపెట్టారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది ఏఆర్ఈ మర్డర్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొద్దిగొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకుని భయ్యా ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మన ఛానల్లో 30% ఆడియన్స్ మాత్రమే ఆప్షన్ పెట్టుకున్నారు, అందుకే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఒక థ్రిల్లర్ డ్రామా సిరీస్ అని నేను చూసాను భయ్యా, బట్ అంత థ్రిల్ అయితే నాకు రాలేదు, యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి సిరీస్ మొత్తంలో కూడా అట్మాస్ఫియర్ సెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది భయ్యా. ఎందుకంటే మొత్తం స్నో సెటప్ ఇవన్నీ పెడతారనమాట, డార్క్ టైప్లో. అదంతా కూడా సెట్టింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. అంటే మంచి ఎన్హాన్సింగ్ అనిపిస్తుంది, ఆ సస్పెన్స్ అన్న ఫీల్ని తీసుకొస్తుంది. చాలా థ్రిల్లింగ్ వేలో చూపిస్తారు అట్మాస్ఫియర్ అంతటిని కూడా. అదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది సిరీస్ మొత్తం కూడా. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చూపిస్తారు. ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్, హన్నా క్యారెక్టర్ అండ్ వాళ్ళు పోర్ట్రే చేసిన విధానం కానీ, ఆ స్ట్రగుల్స్ని అండ్ ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ని, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ని, వాటిలో పడే స్ట్రగుల్స్ని ఆ క్యారెక్టర్ ఎలా తీసుకుంటుంది, ఎలా చూపిస్తున్నారు అన్నది ఆ డెవలప్మెంట్ అయితే, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా చూపించారు. బాగా ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తారు అనమాట అంతా కూడా. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ రోల్స్ కూడా కొంచెం పర్టికులర్గా ప్లాన్ చేసుకున్నారు. అది కూడా మీకు వర్కౌట్ అవుద్ది చాలా చోట్ల. ఇన్వెస్టిగేషన్ అన్నది కూడా నచ్చుద్ది కొన్ని చోట్ల. అండ్ ప్లాట్ కూడా పెద్ద డిఫరెంట్గా అయితే ఏముండదు, రొటీన్గా ఉంటుంది. బట్ ప్రజెంట్ చేసిన విధానం కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు, ఎంగేజింగ్గా ప్రజెంట్ చేస్తారు అనమాట. అంటే అమ్మాయి మిస్ అయిన తర్వాత కొంతమంది మల్టిపుల్ సస్పెక్ట్స్ అయితే ఉంటారు. ఆ మల్టిపుల్ సస్పెక్ట్ని చూపించిన విధానం కానీ, అండ్ వాళ్ళు గెస్ట్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఎంగేజింగ్గా చూపించడం అయితే జరుగుద్ది. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే బాగుంటాయి. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే మీకు నచ్చవు, బట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి భయ్యా. ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ యూజువల్ ఇంట్రెస్టింగ్ గా చూస్తాం, ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి, అది కామన్లే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్యా. ఎందుకంటే చాలా డ్రామా నడుస్తూ ఉంటుంది. ఎపిసోడ్కి ఆ క్యారెక్టర్స్ డెలివర్ చేసే విధానం కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, వాళ్ళకి చూపించే బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ కూడా కొంచెం పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. చాలా స్లో ఉంటుంది అనమాట ఆ ప్లాట్ అంతా కూడా. అందువల్ల చిరాకు వస్తుంది కొంచెం. అండ్ ప్రెడిక్టబుల్ ఉంటుంది. వాళ్ళు కొన్ని ట్విస్టులు అయితే రాసుకున్నారు, ఆ ట్విస్టులు అందరూ గెస్ట్ చేయలేరు కానీ కొంచెం ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. నేను చాలా థ్రిల్లర్స్ చూస్తాను కాబట్టి నాకైతే ప్రెడిక్టబుల్గా అనిపించింది కొంచెం. అండ్ ఆ సస్పెన్స్ కూడా ఎక్కువగా ఉండదు సిరీస్లో, ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ కూడా చాలా చిరాగ్గా ఉంటాయి భయ్య. ఆ డిసిషన్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు, చూడడానికి చిరాకు తెప్పిస్తాయి అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ హాఫ్ బేక్డ్ సిరీస్ అని చెప్తాను నేను. ఇంకొంచెం మంచి స్క్రీన్ ప్లే రాసుకుని టైట్గా ఉండి మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమైనా పెట్టుకుని ఉంటే బాగును. పైగా ట్విస్ట్లు కూడా కొంచెం మంచిగా రాసుకోవాల్సింది. నాకైతే యావరేజ్ 1 అనిపించింది. మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చూడడం వల్ల అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. 5 ఎపిసోడ్సే కాబట్టి. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు అండ్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఫ్యామిలీతో నాట్ వాచబుల్, ఇండివిజువల్గానే చూడండి. ఓకే, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ కూడా వేరొక సిరీస్ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.